ఎలక్షన్ 3 డైరెక్టర్ల కోసం మామూలుగా అయితే అధికారులు డైరీకి సంబంధించిన అధికారులు ఎంటర్ అవుతారు, కానీ నంద్యాల డైరీలో మాత్రం పోలీసుల పాత్ర ఎక్కువ ఉంది. ఇంతకుముందు పోయిన 2025 జనవరి ఇదే పరిస్థితి, ఇప్పుడు 2026లో జనవరిలో ఇదే పరిస్థితి. కానీ ఒకటి మాత్రం, ఎవరైతే ఇప్పుడు మీరేమో సాధించాలనుకుంటున్నారు, మీకు డైరెక్ట్గా ప్రెసిడెంట్ కావడానికే మీకు అర్హత లేదు, వాళ్ళు డిస్క్వాలిఫై చేశారు, మీరు ఎట్లా డైరెక్టర్గా పోటీ చేస్తారు? ఊరికే దీని గురించి ఆలోచన చేయడం బెస్ట్. ఊరికే ఏదో మీరు అధికారంలో ఉన్నాము, మేము పోలీసు వాళ్ళని ఎట్లయినా యూటిలైజ్ చేయొచ్చు, పోలీసు వాళ్ళకి ఎవరినైనా బెదిరియచ్చు అనుకుంటే మాత్రం అది చాలా రోజులు జరగదు. ఇది ఖచ్చితంగా మీకు అన్ని అర్హతలు ఉండి పోటీ చేయడానికి ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నువ్వు పోటీ చేయడానికే ముందు అర్హత లేదు, అర్హత లేనప్పుడు నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పోలీస్ అధికారులు కూడా మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూడాలి, కానీ ఈ డైరీలోకి ఎంటర్ అయిపోయి ఇప్పుడు జనవరి పోయిన 25లో చేసాం, మళ్ళీ 26లో కూడా ఇదే అనేది మాత్రం ఒక్కసారి పోలీసు వాళ్ళ ఇమేజ్ పోగొట్టుకోవద్దని మాత్రం పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాము. దాన్ని మాత్రం ఒకటే, పోలీసు వాళ్ళు మీరు ఎంతవరకు మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూడాలి, అంతేగాని ఆడ ఎలక్షన్ జరిగితే గలాటలు జరగకుండా ఏం జరగకుండా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయని తప్ప మీరు బలవంతంగా దీనిలను పోస్ట్పోన్ చేపిస్తాము, ఇక్కడ పరిస్థితి బాగలేదన్నప్పుడు మీరు ఇట్లా చెప్పగలరు బాగలేదన్నప్పుడు? ఆడ ఏదైనా ఉంటే పరిస్థితి కూడా లేకపోయినా కేవలం తెలుగుదేశం వాళ్ళకు మంచి చేయడానికి మాత్రం మీరు ఇట్లా ఉపయోగించుకోవడం అనేది మంచిది కాదు. ఖచ్చితంగా పోలీస్ అధికారులను ఎట్లా న్యాయం ఉంటే అట్లా సపోర్ట్ చేయమని వాళ్ళ విజ్ఞప్తి. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మేము అవినీతి చేసినారు అని మా జగన్మోహన్ చెప్తాం, మేము అవినీతి చేసింటేనే ఒక్కసారి 180 కోట్లు ఉండేది 380 కోట్లు ఎందుకు వచ్చాయి? ఎవరు అవినీతి పరులు అనేది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఉండేప్పుడు నెలకు 50 లక్షల లోపల కూడా ఆదాయం రాకపోతే ఇప్పుడు దగ్గర ₹1 కోటి పైగా ఆదాయం వస్తుంది. మీరంతా కూడా మీరు 50 లక్షలు మొత్తం అంతా చూసినా కూడా మీరు ఎంత మీరు 20 సంవత్సరాలు ఎంత చూపించినారు? కేవలం మా జగన్మోహన్ రెడ్డి డైరీ చైర్మన్గా 50 కోట్లు 5 సంవత్సరాల్లో ప్రాఫిట్ చూపించడం జరిగింది. 30 కోట్లు ఖర్చు పెట్టి మంచి మిషనరీ ఏర్పాటు చేసి, అంటే మొత్తం లేటెస్ట్ మిషన్ పెట్టడం జరిగింది. మీ టైంలో మీరు ఏం చేసినారని చెప్పండి. రైతులకు అందరికీ కూడా ఈరోజు దగ్గర 10 కోట్ల పైన సబ్సిడీ ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు పశువులు కొట్టిన రైతులకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా పాలు పోసే వాళ్ళు చనిపోతే వాళ్ళకి ₹50,000 ఇన్సెంటివ్ కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా డైరీలో ఉండే ఎవరెవరైతే మెంబర్స్ ఉన్నారో, ఎవరైతే సొసైటీలో ఉన్నారో వాళ్ళని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన విషయంలో పార్టీలు ఉండొచ్చు, మనకి ఏ పార్టీ అయినా, కానీ ఏ నాయకుడు ఎవరి టైంలో డైరీ బాగా డెవలప్ అయింది, ఏ రైతులకు ఎవరు సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ ఎవరెవరైతే బోనస్లు ఇస్తున్నారో, ఎవరైతే మొత్తం ఈ డైరీని బాగా డెవలప్ చేస్తారో అటువంటి వాళ్ళని ఆలోచన చేయండి అని మాత్రం ఈ నంద్యాల మిల్క్ డైరీ ఉన్న ప్రతి ఒక్క మెంబర్ను కూడా నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి. రైతుల కోసం కష్టపడి పనిచేసే వాళ్ళను మీరు అంతకుముందు గవర్నమెంట్ చూసినారు, అంతకుముందు ఉండే చైర్మన్లను చూసినారు, వాళ్ళు ఏమి ఇచ్చినారు? 25 సంవత్సరాల నుంచి కూడా బోనస్ ఇవ్వని చైర్మన్లు చూశారు. కానీ మా చైర్మన్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 50 కోట్లు మనకి ఇచ్చిన పరిస్థితి రైతులకు ఇస్తే ఇటువంటి చైర్మన్ కావాలన్నా, లేకుంటే ఇప్పుడు ఉండే ఆదాయం ఎందుకు వస్తుంది, అంతకుముందు ఎందుకు రాలేదనేది కూడా ప్రతి ఒక్క పాల సొసైటీలో ప్రతి ఒక్క మెంబర్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే వాళ్ళని కోరుతున్న, మీరు ఈ రాజకీయాలు కానీ పార్టీలు ఇవన్నీ కాదు, ముందు రైతు సంక్షేమం ముఖ్యం. రైతు కోసం ఎవరు బాగా పనిచేస్తున్నారో అటువంటి చైర్మన్ మీరు ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నంద్యాల డైరీలోని చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా నేను వాళ్ళకు కూడా మరొకసారి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీకోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డిని మీకు ఈరోజు మన నంద్యాల డైరీని ఈ విధంగా డెవలప్మెంట్ తీసుకురావడం, 30 కోట్లు పెట్టి మిషనరీ చేయడం, మీకు 50 కోట్లు మీకు అందరూ మీకు 10 కోట్ల పైగా మీకు అందరికీ కూడా బోనస్లు, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి చెప్పడం, నాకు ఈ మెంటల్ టెన్షన్ లేకపోతే దగ్గర 400 కోట్ల పైగా మళ్ళీ టర్న్ ఓవర్ తీసుకుపోయినవాడిని. అంటే అందుకే
ప్రభుత్వ అధికారులను కూడా కోరుతున్నాం, కనీసం మీరు ఇది రైతులది, దీంట్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. లాభ పట్టే రైతులు, పాలు పోసే రైతులు బాగుపడతారు కాబట్టి అటువంటి వాళ్ళ కష్టపడి పనిచేసే వాళ్ళని అన్యాయం చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మాత్రం వదిలిపెట్టండి, దీని ఏదో పెద్ద రాజకీయంగా చేయొద్దని మాత్రం తెలుగుదేశం నాయకులకు వాళ్ళకందరికీ విజ్ఞప్తి. పోలీసు వాళ్ళని కూడా కోరేది ఒకటే, మీరు చట్ట పరిధిలో మీరు ఇవన్నీ కూడా ఇప్పటికి ఆల్రెడీ 25 అయిపోయింది, 20 ఏళ్ళకు కూడా ఇదే చేయడం మంచిది కాదు. మీరు ఆఫీసర్ల మీద ప్రెజర్ చేసి పాల డైరీలో పనిచేసి ఎండీలను వాళ్ళని బలవంతంగా పోస్ట్పోన్ చేపించే సంస్కృతి మంచిది కాదు. కాబట్టి ఒకసారి అధికారులందరూ కూడా ఆలోచించుకోమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తాను.